హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తొలిసారి కూటమి ప్రభుత్వంపై జగన్ సంచలన విజయం అండి. సో పూర్తి వివరాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చోటు చేసుకున్న హత్యలు, అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, దాడులపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ జాతీయ పార్టీల నాయకులు, అధికార ప్రతినిధులు, లోక్సభ సభ్యులు దీనికి హాజరయ్యారు. సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అలాగే శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నదిముల్ హక్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు ఇందులో అయితే పాల్గొన్నారు. వైసీపీకి వీరంతా కూడా మద్దతుగా నిలిచారండి. ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. ఈ కూటమిలో దాదాపుగా అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు, ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. చంద్రబాబు, పవన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ ఆందోళన విజయవంతం కావడంపై వైఎస్ఆర్సీపీ క్యాడర్లో జోష్ అయితే పెరిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేడు మీడియా ముందుకు రాబోతున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోకి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటైంది. అయితే 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలు, విభాగాల్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ చంద్రబాబు ఇటీవలే విడుదల చేసిన శ్వేతపత్రంపై కౌంటర్ అటాక్కు జగన్ దిగనున్నారండి. ఈ మేరకు సమాచారం. సో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, శాంతి భద్రతలు, ప్రభుత్వం చేసిన అప్పులపై సమగ్రంగా వివరణ ఇవ్వనున్నారాయన. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించనున్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన 2019 నుంచి 2024 మధ్య కొనసాగిన తన ప్రభుత్వ పనితీరును అంశాల వారీగా స్పష్టత ఇవ్వనున్నారు. జాతీయ మీడియాను ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీడియా సమావేశంలో జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో చేరడమా లేక బయట నుంచి మద్దతు ఇవ్వడమా అనే విషయంపై జగన్ ఓ క్లారిటీ ఇస్తారనైతే అంతా అనుకుంటున్నారు.